ఓపెన్ కరో అన్నిటిని. సార్ ఇది రెడ్డి గారిదని అర్థమైంది కదా, ఆల్రెడీ ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాం. ఎలాండి ఎంత ధైర్యం ఉంటే ఒక సీనియర్ ఆఫీసర్ తో మర్యాద లేకుండా మాట్లాడతాం సార్. మీరు ఏం చేద్దాం సార్? రెడ్డానికి ఏసేం తెలిసిందనుకో. రెడ్డి లేదు చెడ్డి లేదు, अंडमान నుంచి अमेज़न और ఎన్ని ఫోటో చూసారో తెలుసా? ఆఫీసర్ सर्च द बोर्ड कंप्लीटली एंड थॉरोली. हम किसी से कम नहीं, इंतजार तो आगे का पागल बनने का खूबसूरत का खबरदार. సార్ అక్కడ ఏంటి లేదు సార్. క్యాబిన్ కూడా బాగా చూడు సార్. ఇక్కడ చూడండి సార్, సంచి నిండా డబ్బు. మిస్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సారీ ఎస్పీ పరశురామ్ సార్. ఆ మూట మూవ్ అవుతోంది. సార్ ఎస్ సార్. సార్ ఆఫీసర్ బాహుబలి సార్. ఓ గాడ్ ఆఫీసర్ ఆఫీసర్ మిస్టర్ బాహుబలి కాపాడండి. బాహుబలి ఉగ్రవాదులను కొనుసులు మూట కట్టి ఎత్తుకొచ్చేశారు. ఏయ్ మీరు చచ్చేలోగా ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలి. వందే చైతికి మారు పేరు. వాళ్ళు నీళ్ళలో జంప్ చేసి పారిపోతున్నారు సార్. చూడండి వీడొక నేవీ ఆఫీసర్ అంటే ఎలా నమ్మారా? కాదన్నా ఏ ఏరియాలో చూసావో చెప్పరా? ఆటో నగర్ ప్రాంతం అండి. ఆటో నగరా? కోలేకపోతున్నావు. నువ్వు త్వరగా ఇగ్నర్స్ అయిపోక. అందుకేగా వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు నైట్ చర్చ్ లో కొన్ని చూసాం కదా, వాడు మన వెనకాలే కూర్చుని ఉన్నాడు. చూసాను సైలెంట్. సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా. ఏయ్ జరగవయ్యా. కుదరదయ్యా. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో. అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్నడగలేదే బండమో. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా? రోగంతో వెళ్ళాలి. ఏరా ఎంత నచ్చిందా? ఏడాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగల్ 3 DVD మంచి ప్రింట్ ఉందక్కా. హలో అక్క, వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క మనలే ఫాలో అవుతున్నాడు. చూసాను లేపదా. హలో ఎలా ఉన్నారు? అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారా? చచ్చా, పక్కన IT కారిడార్ లో. అయ్య బాబాయ్ నువ్వు సూపర్. థ్యాంక్స్ అక్క, లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా, డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్ళారే. ఏమంటున్నాడు? అక్క ఒకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రాబాగారా మీ అన్నయ్య డేవిడ్ అంటే? అవునన్నా. అత్తారింటికి దాని లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా, ప్లీజ్ అన్న గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైల్లోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా, ప్లీజ్ అన్నా. మొహం పెట్టుకుని నాకే పంచులేస్తాడు. రేపేంటి ప్రోగ్రాము? ప్రోగ్రామ్ ఏం లేదే, నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా, వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి పిలుస్తాను. వీడియో అన్న. ఏంటి హాస్టల్ బోర్ అక్క, సో జస్ట్ ఫర్ ఎ చేంజ్. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. మీరు థీమ్ పార్క్ వచ్చారా? కాదు, ఇక్కడ తలుపులమ్మ గుడి ఉంది, దండం పెట్టుకుందామని. వీక్ డేస్ ఫుల్ గా బిజీగా ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. సండే ఒక్క రోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో, ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి, ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశమల్లే. ఏంటి అది? ఇళయరాజా గారండి. లేదండి, పాట ఉంది బాగా తెలుసు. రోజావే చిన్ని రోజావే.
అయ్యో ఆ పాట వినకపోతే నాకు నిద్రే పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. ఏ? నాకు అమ్మ లేదండి. నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. ఎస్ఏ రాజ్కుమార్ గారి ఊళ్ళోనే. రెడ్డన్న వెతుకుతున్నాడే, ఎవర్రా వీళ్ళు? రేయ్ మాస్ తెలీదన్నా. అక్క ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. ఇట్స్ నాట్ గోన్ బి ఏ ప్రాబ్లం. కమ్ ఆన్ అక్క, cheer up. హాయ్ మాలిని. ఐఎమ్ మాస్. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడెవరు ఇంతంతాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యూ. మాసు, ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి అంతే లైన్లో మాసు, పడేస్తా. మ్యాటర్ ఓవర్. హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్లు కనిపిస్తున్నారు. లేదన్నా, యాక్చువల్లీ నేనేమేం జూలీ ఊరుకో. ఏంటండి ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా? బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్లు? ఏ ఒక్క నిమిషం. ఓకే, please. వెళ్ళు. ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా. ఏంటి ప్రాబ్లం? ఆ? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కొట్టేశారా? అయ్యా, ఏయ్ పోరా, పోయి దూరంగా నించో. నేను మాట్లాడుతున్నాను కదా, సెట్ ఏదైనా చెడగొడతాం. పో. ఓకే ఓకే ఓకే. ఆ, ఏమైంది? ఏం లేదన్నా, అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. 2 రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఉద్యోగం కోసం కాచుకున్నారు, కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తే రేపే నీకు ప్రమోషన్. సార్, నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా. ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అందుకే అక్క చాలా జూలీ. టెన్షన్ గా. ఏంటి నువ్వు? దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి, నేనేమన్నా పరాయి వాడినా? 3.5 లక్షలే కదా, వదిలేయండి, నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి. హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాను. లేదు, పర్లేదు, నేను చూసుకుంటాను. మీకెందుకు అనవసరంగా? లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి? ఇద్దరు మనసులు కలిశాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పొచ్చు. అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి, తీసుకోండి. అక్క బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం? థ్యాంక్ యూ. రా రా రా, ఇప్పుడు సంతోషంగా వెళ్ళి మందు కొడదాం. రా రా రా. మాసు, సూపర్. ఎంతైనా మాస్ మాసరా, ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే. రారా న్యావీ ఆఫీసర్, బాహుబలి నేను చూపిస్తాను. ఎవరా మీరు? మాసు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోదాం మాసు. చూసుకోరా రెడ్డి, నిజంగా నీ డబ్బని తెలియదు రెడ్డి. తెలిస్తే ముట్టుకుంటానా? ఎరా ఆ పేరేంట్రా మాస్? అది నా పేరు మధుసూదన్. ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాసు అని పిలుస్తుంటారు. స్టైల్ గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను. కొట్టేనంటే నువ్వు మాస్ అయితే ఈడేవాడు ఓడా మాసా? ప్రిన్స్ అన్నా ఒకడిని ఇక్కడే వేసే, ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసే. అలాగే అన్నా, అప్పుడేరా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది. నేను చూసుకుంటాను. అయినా పిల్లల దగ్గర మోసపోయావురా. ఇప్పుడు అర్థమైందా నన్ను మాసని ఎందుకు పిలుస్తారు? మాసు,
ఏయ్, నలుగురు ఉన్నారు బాసు. వాళ్ళని పట్టుకోండ్రా. బాసు, ఊపిరి ఆడట్లేదు. బాసు, ఎక్కడ? బాసు, ఎక్కడికి? ఏంటో, అమ్మా. ఏయ్, మాసు ఎవరు బైక్ పెద్దగా బయట చూడమ్మా. అయ్యో సెంట్రు మొత్తం డ్రాప్ చేసేయ్ బాసు. బాసు 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 వెళ్ళిపోదా బాసు. अब देखो అయ్యో అయ్యో కాలు అమ్మాయికి బాసు వద్దు బాసు బాసు వద్దు రిస్క్. చెట్టు చెట్టు నీకే కాలేదుగా వాళ్ళెక్కడే? అటు వెళ్ళారు సార్. లెక్క పెట్టు. ఉందిరా రే లెక్కడానికి టైం లేదురా. ఓకేనా? చెట్టు పద 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 పద. కాలుస్తున్నావు. చెట్టు రా 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 త్వరగా రా రా. దూకరా. అయ్యో ఇంకా నేను తప్పించుకున్నాం. అంతా నీవలే. ఏంటి మాసు? సరే నోరు మూసుకురా. ముందు సీట్ బెల్ట్ వేసుకో. పర్లేదులే. వేసుకోబట్టు. గోవాలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్లో పెట్టాలని వెళ్ళారు. ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా. గోవా ఐడియా బానే ఉంది కానీ మాలిని ఒప్పుకుంటుందా? వారిని నువ్వు హనీమూన్కి వెళ్తున్నావా? మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దానివల్ల. ఈ ఫైట్ చేసు ఏవి లేకుండా హ్యాపీగా